ఈ వారం 'బిగ్ బాస్' నామినేషన్‌లయితే చాలా స్ట్రాటజికల్‌గా అలాగే ఫుల్ ఫైర్‌గా జరిగినాయి. మరి ఎవరిని నామినేట్ చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వారం అయితే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చారు. వాళ్ళైతే నామినేషన్ చేశారు. వాళ్ళకైతే 2 కత్తులైతే ఇచ్చారు. ఒక కత్తి తీసుకెళ్ళి ఒకళ్ళని నామినేట్ చేయాలి. ఒక కత్తేమో మీరు ఎవరినైనా నామినేట్ చేసుకోండని వాళ్ళకి ఎవరో ఒకళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చేయాలి. మరి ఫస్ట్ అయితే ప్రియా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అయితే సంజనానైతే నామినేట్ చేసింది. కత్తిని తీసుకెళ్ళైతే కళ్యాణ్‌కిచ్చి నీకు నచ్చినోళ్ళని నామినేట్ చేసుకోమని చెప్పింది. కళ్యాణ్ అయితే రాము రాథోడ్‌నైతే నామినేట్ చేశాడు. ఇలా మొత్తం అంతా కంటెస్టెంట్స్ అంతా వచ్చి ఇలా అయితే ప్రాసెస్ అయితే జరిగింది. ఇకైతే మనీష్ మర్యాద అయితే వచ్చి కళ్యాణ్‌నైతే నామినేట్ చేశాడు. ఇక కత్తినైతే ఇమాన్యుల్‌కి ఇచ్చాడు. ఇమాన్యుల్ ఎళ్లి లాస్ట్ వీక్ చెప్పినట్లుగానే తనూజానైతే నామినేట్ చేశాడు ఈసారి. ఇక తర్వాతైతే ఫ్లోరా గారైతే ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎంట్రీ ఇచ్చి ఆవిడైతే రీతూ చౌదరినైతే నామినేట్ చేసేసింది. ఇక కత్తిని తీసుకెళ్ళి ఇష్టమైన శెట్టి అన్నకిచ్చింది. ఇంకైతే సుమన్ శెట్టి గారైతే లాస్ట్ వీక్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు సంజన అయితే అది డస్ట్‌బిన్ గొడవ అది ఉంది కదా! దాని గురించి అనుకుంటా ఇక సంజననైతే నామినేట్ అయితే చేశారు సుమన్ శెట్టి. ఇంకైతే తర్వాతైతే భరణి గారైతే ఎంట్రీ ఇచ్చారు. ఇంక ఎంట్రీ ఇచ్చి సంజన గారినైతే నామినేట్ చేశాడు. ఇంకా ఆయన కూడా చేయడం వల్లే ఆయన లాస్ట్ వీక్ అయితే నామినేట్ అయ్యి బయటకొచ్చారు. ఇక కత్తిని తీసుకెళ్ళైతే నిఖిల్‌కి ఇచ్చాడు. నిఖిల్ ఎళ్ళైతే తనూజానైతే నామినేట్ చేశాడు. ఇదైతే భరణి గారు ఇవ్వటం, నిఖిల్ ఎళ్ళటం, తనూజాని నామినేట్ చేయటం అయితే ఏం చూడాలి ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమో మరి. ఇకైతే శ్రీజ అయితే కళ్యాణ్‌ని నామినేట్ చేసిన విషయం ప్రోమోలో అయితే చూపించేశారు. మరి శ్రీజ కళ్యాణ్‌ని నామినేట్ చేసి మంచి విషయాలే చెప్పిందని అప్డేట్ అండి. ఇకైతే కత్తిని తీసుకెళ్ళి మాధురికిస్తే మాధురి అయితే ఎళ్లి రీతూనైతే నామినేట్ చేసేసింది. రీతూకి అసలు మాధురి గారికైతే ఈ మధ్య కాలంలో అస్సలు పడతలేదు బిగ్ బాస్ హౌస్‌లో. ఇకైతే సృష్టి వర్మ రాదన్నారు కానీ ఆవిడైతే వచ్చింది. ఆవిడ వచ్చి అయితే డెమాన్ పవన్‌నైతే నామినేట్ చేసింది. ఇక కత్తిని తీసుకెళ్ళి అయితే రాము రాథోడ్‌కిచ్చింది. ఇక రాము రాథోడ్ అయితే తనైతే ఈళ్ళందరూ నామినేషన్‌లో టాప్ కంటెస్టెంట్సే ఉన్నారు. ఇక నాకు కుదిరిద్దో లేదో ఎలా ఉంటదో అని చెప్పేసైతే గౌరవ్‌నైతే నామినేట్ చేశాడు. మరి రాము ఏసిన స్ట్రాటజీ అయితే వర్కౌట్ అవుతుందో లేదో మళ్ళీ వీకెండ్ వచ్చిందాక మనం వెయిట్ చేయాల్సిందే. మరి ఈ వారం అయితే నామినేషన్‌లోకి వచ్చిన వాళ్ళ లిస్ట్ అయితే ఇక గౌరవ్, రాము, రీతు, డిమాండ్ పవన్, సంజన, అలాగే మాధురి, కళ్యాణ్, తనూజ వీళ్ళందరూ అయితే ఈసారి అయితే నామినేషన్‌లోకి వచ్చారు. చాలా టాప్ కంటెస్టెంట్సే వచ్చారండి ఈసారి. ఇక హౌస్‌లోకి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే ఉంటారు అనుకున్నారు కానీ వెళ్ళిపోతున్నారంట. బిగ్ బాస్ చెప్పినప్పుడు ఎవరో ఒకళ్ళకి కానీ, ఇద్దరికి కానీ మళ్ళీ బిగ్ బాస్‌లో ఉండే అవకాశం అయితే రాబోతుందంట. వాళ్ళెవరో ఇంకా ఆ ప్రక్రియ అయితే స్టార్ట్ అవ్వలేదు. నామినేషన్స్ అయితే కంప్లీట్ అయినాయని అప్డేట్ అండి. మరి వీళ్ళని నామినేట్ చేసుకున్నారు. మరి ఈ అప్డేట్ గనుక మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ఛానల్‌ని.